ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా మంగపేటలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సీతక్క ముంపు బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. వాజేడులో విద్యుదాఘాతానికి గురై పూరి గుడిసె దగ్ధమైన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. పర్యాటకులు జలపాతం వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి పైన కురిసినటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వర్షాలతో గోదావరి ఇంద్రావతి కలిసినటువంటి నీరు ప్రవహించడంతో ఇక్కడ అంతా కూడా మరి పెద్ద ఎత్తున నీరు రావడం జరిగింది. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మరి మానిటరింగ్ చేసుకోవడం జరిగింది. మరి వరదలకు గోదావరి మరి బొగత కూడా చాలా ఉధృతంగా రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తున్నారు. వారందరికీ స్వాగతం. కానీ మరి జాగ్రత్తలుగా తీసుకొని రండి. గైడ్ చెప్పిన మార్గంలో కేవలం బొగతాకు వచ్చే వాళ్ళు బొగతాకే రండి, మిగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నాం.